డబుల్ ఇస్మార్క్ నుంచి మొదటి ఆయుధం అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ సినిమా జూలైలో రిలీజ్ అవబోతున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అయితే తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతిని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్క్ శంకర్. దీనికి సీక్వెల్ డబుల్ ఇస్మార్క్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ డబుల్ ఇస్మార్క్ మూవీని అయితే గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మార్చిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామ్ తో పాటు మెయిన్ కాస్టింగ్ అంతా ఈ షెడ్యూల్ అయితే పాల్గొంటున్నారు. దీంతో డబుల్ ఇస్మార్క్ మేకర్స్ రీసెంట్ గా క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ను రామ్ పోతినేని బర్త్డే సందర్భంగా మే 15న రిలీజ్ చేస్తానని అయితే అనౌన్స్ చేశారు. డబుల్ ఇస్మార్క్ టీజర్ మే 15న వస్తుందని పూరి జగన్నాథ్ అయితే ట్వీట్ చేశాడు. రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా అయితే ఉన్నారు. దానికి మించి డబుల్ ఇస్మార్క్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన రామ్ పోస్టర్ అందరిని అయితే ఆకట్టుకుంటుంది. క్రేజీ అవుట్ఫిట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని సీరియస్ గా ఉన్నట్లుగా చూపించారు మేకర్స్. మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అయితే అదిరిపోయిందని అయితే ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా జూలైలో రిలీజ్ అవబోతున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తానైతే సమాచారం. ఇప్పుడు ఈ సినిమాపై ఒక మంచి బజ్ క్రియేట్ కావాలంటే అది టీజర్ పైన డిమాండ్ అయి ఉంటుంది. అంటే అదే మేకర్స్ కు మొదటి ఆయుధం అన్నమాట. మరి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారైతే చూడాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చి విజయ్ దేవరకొండ. వీడి 14 అయితే ఒక ఫస్ట్ టైం ఇలా అయితే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ తిన్నూరుతో పీరి అడిక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న ఆయన ఇటీవల బర్త్డే సందర్భంగా 2 కొత్త ప్రాజెక్టులు అయితే అనౌన్స్ చేశారు. అందులో ఒకటి రాజావారు రాణివారు ఫేమ్ రవి కిరణ్ కోర దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా, మరొకటి రాహుల్ సాంస్కృతికన్ డైరెక్షన్ లో అయితే చేయనున్న మూవీ. అయితే వీరి కాంబోలో వస్తున్న కొత్త మూవీ టాక్సీ వాళ్ళ కంటే భారీగా అయితే ఉండబోతుంది. ప్రతిష్టాత్మక నిర్మాత సంస్థ అయిన మైత్రి మూవీస్ మేకర్స్ అయితే ఈ సినిమా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న వీడి 14 ఆడియన్స్ కు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వనట్లయితే తెలుస్తుంది. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆడియన్స్ లో ఒక మంచి బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. పోస్టర్ లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై ఓ వీరుడి విగ్రహం అయితే చెక్కి ఉంటది. ఆ విగ్రహం కింద ది లెజెండ్ ఆఫ్ ది కట్స్ ల్యాండ్ అని అయితే రాసి ఉంటుంది. ఆ వీరుడు 1854 నుంచి 1878 వరకు జీవించి ఉన్నట్లుగైతే మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 18వ శతాబ్దం నేపథ్యంలో వాస్తవ చారిత్రక ఆధారంగా తెరకెక్కున్నట్లుగైతే మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే సోషల్ మీడియాలో అయితే నడుస్తుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ డ్యూయట్ లో అయితే కనిపిస్తున్నారని సినీ వర్గాలు అయితే టాక్ అయితే వినిపిస్తుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలో మైత్రి మూవీస్ మేకర్స్ అయితే నిర్మిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా వివి గోపాల్ కృష్ణ తెరకెక్కించిన రీసెంట్ మూవీ కృష్ణమ్మ రీసెంట్ గానైతే రిలీజ్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సత్యదేవ్ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆస్ట్రేలియాగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారి డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ఆయన ఆకట్టుకుంటున్నాడు. ఎమోషన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ మూవీలో సత్యదేవ్ రెడ్ లుక్ రస్టింగ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటున్నాయి. స్నేహం, ప్రేమ వంటి అంశాలతో యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ను ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తున్నాయి. సతీదేవ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాకైతే నిలిచింది. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ ఉన్న కృష్ణమ్మ సాలిడ్ ఓపెనింగ్ సాధించడం గొప్ప విషయం అనేది చెప్పాలి. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చేయడానికి సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.